హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గూడపు. సో మీకోసం ఒక మంచి G+1 ఇల్లు కేవలం 50 లక్షల్లో మాత్రమే తీసుకురావడం అనేది జరిగింది. సో ఈరోజు మీకోసం ఒక మంచి ప్రాపర్టీ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఫుల్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ హౌస్ వచ్చేసి మనకి ఖమ్మం కర్ణగిరి బైపాస్ రోడ్కి కేవలం ఏంటంటే 300 మీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందన్నమాట. వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి మొత్తం కూడా మనకి 100 గజాల్లో ఉంటుందన్నమాట. 100 స్క్వేర్ యార్డ్స్. ఈ హౌస్ కొలతలు వచ్చేసి మనకి 30x30 అంటే 30 అనేది వెడల్పు వస్తుంది, 30 అనేది లోతుతో ఉంటుంది. పూర్తిగా 100 గజాల్లో వెస్ట్ ఫేసింగ్ అంటే పడమర ఫేసింగ్తో ఉంటుందన్నమాట. సో ఈ G+1 హౌస్లో వచ్చేసి మనకి కింద పోర్షన్ వచ్చేసి మొత్తం కూడా ఒక హాలు, ఒక బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉంటుంది. అలాగే సైడ్కి వచ్చేసి మనకి కిచెన్ రూమ్ ఉంటుంది. ఈ రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో ఈ రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అలాగే మనకి మొత్తం కూడా సీలింగ్ చేసి ఉంది అనమాట. సో ఇల్లు మొత్తం కూడా మనకి ఏంటంటే సీలింగ్తో ఉంది. మీకు ఎదురుగా కనిపించేది ఏంటంటే వాష్రూమ్ మనకి వెస్టర్న్ టైప్లో ఇచ్చారనమాట. సో మనకి ఒకసారి హాల్ చూసినట్లయితే కూడా హాల్ కూడా మనకి చాలా విశాలంగా ఇచ్చారు. కింద సింగిల్ బెడ్రూమ్ కాబట్టి మనకి ఏంటంటే హాల్ అనేది చాలా పెద్దగా వచ్చిందనమాట. సో సైడ్కి వచ్చేసి మనకి కిచెన్ రూమ్ అనేది ఏర్పాటు అనేది చేశారనమాట. ఒకసారి కిచెన్ రూమ్ కూడా వెళ్దాము. సో ఈ కిచెన్ రూమ్లో కూడా ఏంటంటే మనకి పూజ గది అనేది ఏర్పాటు అనేది చేశారన్నమాట. అలాగే మనకి గ్రానైట్తో అనేది కూడా మనకి ఉన్నది. సింక్ కూడా ఉంది. అలాగే కిచెన్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా మనకి లేడీస్కి ఇబ్బంది లేకుండా సెల్ఫ్లు అనేది వేశారనమాట. సో ఇదంతా కూడా చూడొచ్చు. కిచెన్ అనేది గ్రానైట్ వేశారు. సింక్ కూడా ఉంది. సో ఇబ్బంది అయితే ఏం లేదు వంట గది పరంగా లేడీస్కి అయితే. సో ఇది అనేది హాల్ అండి. సో బయటికి ఒకసారి వెళ్దాం. బయట కూడా మనకి ఏంటంటే కామన్ వాష్రూమ్ అనేది ఒకటి ఇచ్చారనమాట. సో మీరు వీడియోలో కూడా చూడొచ్చు. వాటర్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుంటుందంటే మనకి బోర్ కూడా అవైలబిలిటీ ఉందండి. సో ఎక్కడికక్కడ మనకి ట్యాబ్స్ కూడా అరేంజ్ అనేది చేశారు. సో మీకు వీడియోలో కూడా నేను క్లియర్గా అనేది చూపిస్తాను. మనకి బోర్ అనేది ఉంది. అలాగే ట్యాబ్స్ కూడా ఉన్నాయి. వీడియో మధ్యలో వచ్చినందుకు క్షమించండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో కంటిన్యూగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చుంటుంది. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా సరే మంచి ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్నారు అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు మన ఛానల్ ద్వారా మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. లెట్స్ కంటిన్యూ. సో మనకి ఈ హౌస్ చుట్టూరు కూడా మనకి ఏంటంటే ఒక గల్లీ లాంటిది ఏర్పాటు చేశారు. సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి హౌసెసే ఉన్నాయండి. మీరు వీడియోలో కూడా క్లియర్గా చూడొచ్చు. సో ఇప్పటిదాకా మనం ఏంటంటే కింద పోర్షన్ వరకే చూసాం. ఇప్పుడు వచ్చేసి మనకి పై పోర్షన్ అనేది చూద్దాం అనమాట. మరో విషయం ఏంటంటే ఈ హౌస్ కూడా మనకి పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. సో మనకి లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి. సో మనకి హౌస్కి మనకి ప్రైవేట్ లోన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ఇది మనకు వచ్చేసి పై పోర్షన్ అండి. పై పోర్షన్ కూడా మనకి ఎంట్రీ వచ్చేసి మనకి విత్ టేక్ డోర్ అనేది నిర్మించడం అనేది జరిగిందనమాట. ఆయన కూడా ఏంటంటే మనకి చుట్టూ నడిచి వచ్చే విధంగా ఒక గల్లీ అనేది కూడా ఏర్పాటు అనేది చేశారండి. సో చూడొచ్చు మీరు పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ అనేది మనకి డాబా మీదకి ఉన్నాయి. సో ఇది ఎంట్రీ అనమాట. ఎంట్రీ కూడా మీరు చూడొచ్చు. ఇది ఏంటంటే పైన ఓనర్స్ అనేది ఉంటున్నారనమాట. సో ఓనర్స్ ఉంటున్నారు కాబట్టి చాలా నీట్గా అనేది డిజైన్ చేసుకున్నారు. సో మీరు సీలింగ్ కూడా చూడొచ్చు అండి ఎంత అద్భుతంగా ఉంది ఏంటి అని చెప్పేసి. పై పోర్షన్ కూడా మనకి ఏంటంటే సింగిల్ బెడ్రూమ్తో ఉంటుందన్నమాట. సో పూర్తిగా పిల్లర్తో నిర్మించడం అనేది జరిగింది. కేవలం మనకి కింద పోర్షన్లో 2 years మాత్రమే. సో పైన వచ్చేసి మనకి 1 year మాత్రమే కన్స్ట్రక్షన్ అయింది. టోటల్గా హౌస్ వచ్చేసి 2 years కన్స్ట్రక్షన్ అండి. సో కింద 2 years కన్స్ట్రక్షన్, పైన వచ్చేసి జస్ట్ 1 year మాత్రమే. వచ్చేసి మనకి మిషన్ భగీరథ పైప్తో పాటు మనకి బోర్ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి సో మనకి వాటర్ పరంగా కూడా ఎలాంటి అనేది ఇబ్బంది అయితే లేదండి. ఇంకా విషయం ఏంటంటే ఈ హౌస్కి దగ్గరలోనే మనకి కేంద్ర విద్యాలయం అనేది స్కూల్ అనేది ఉంది. సో మీరు క్లియర్గా చూడొచ్చండి. వీడియోలో కూడా ఏంటంటే పోర్షన్కి వచ్చేసి టీవీ నోట్ దగ్గర కూడా మనకి వర్క్ అనేది మరియు దేవుడి గది అనేది కూడా మనకి కబోర్డ్స్ వర్క్తో చేయించడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడికి వచ్చేసి మనకి కిచెన్ రూమ్ కూడా మనకి ఒక దేవుడి మందిరం అనేది ఏర్పాటు అనేది చేశారు. సో కిచెన్ రూమ్ కూడా చూడొచ్చండి. మొత్తం కూడా గ్రానైట్ అనేది ఏర్పాటు చేశారు. అలాగే మనకి కింద విధంగా మనకి సెల్ఫులు అనేది ఉన్నాయి. హౌస్ దగ్గరలో మనకి కేంద్ర విద్యాలయమే కాకుండా ఏంటంటే ఇంటి పక్కనే మనకి గౌడ్ స్కూల్ కూడా మరియు అలాగే మనకి రాజీవ్ గృహ అపార్ట్మెంట్ గేట్కి ఆపోజిట్లో మనకి హౌస్ అనేది ఉంటుంది అనమాట. సో మనకి టీవీని కూడా క్లియర్గా చూడొచ్చండి. చాలా మంచిగా చాలా నీట్గా అనేది ఈ హౌస్ అనేది ఓన్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారనమాట. మరో విషయం ఏంటంటే బయట కూడా ఏంటంటే మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. సో మీరు వీడియో కూడా క్లియర్గా అనేది చూడొచ్చు అనమాట. సో ఇంత మంచి ఇల్లు మనకి ఏంటంటే జస్ట్ 50 లక్షలు మాత్రమే చెప్తున్నారనమాట. ఈ 50 లక్షలు కూడా మనకి ఏంటంటే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, ఖచ్చితంగా నెగోషియబుల్ అని ఉంటుంది. సో వీడియోలో డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇచ్చాను. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉన్న ఓనర్ నెంబర్కి కాల్ చేయండి.